హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఈ వీడియోలో RRR పార్ట్ 11 గురించి మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మనకి 11th పార్ట్లో పర్గి టు ముంబై హైవే బిట్వీన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ ఎట్లా వెళ్తుంది, ఏ లొకేటెడ్ పాయింట్లు వైజ్గా మనం ఇందులో డిస్కషన్ చేసుకుందామండి. మనకు వచ్చేసి పర్గి హైవే అండి. పర్గి హైవే దగ్గరలో మనకి వచ్చేసి కండ్లపల్లె నియరెస్ట్ ఇక్కడ నుంచి వెళ్తుందండి. ఇక్కడ నియరెస్ట్ అయితే విలేజెస్ ఏం చూపించట్లేదు, మీకు జూమ్ చేసి అయితే ఈ లొకేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లొకేషన్ వచ్చేసి 344 కిలోమీటర్ లొకేషన్ అయిందండి. ఇలాగే ముందుకెళ్తే మనకి ఈ రెండింటి మధ్యలో మనకు వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 42 కిలోమీటర్స్ చూపిస్తుందండి. మనకి పర్గి నుంచి ముంబై హైవే బిట్వీన్లో RRR డిస్టెన్స్ వచ్చేసి 42 కిలోమీటర్స్ సంథింగ్ చూపిస్తుంది. సో ఇలాగ వెళ్తే మనకు వచ్చేసి అంతారం అండ్ అస్తేపూర్ ఈ విలేజెస్ మీదకి వెళ్తుంది. కోకుంట్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి పూలపల్లె, నెక్స్ట్ వచ్చేసి నరేగూడ, నెక్స్ట్ చూడండి, మీరు అయితే చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది చాలా వరకు అయితే ఫైనల్ మ్యాప్ అంటారు ఇది. మడిరెడ్డిపల్లె అండ్ వచ్చేసి చీమలదారి ఈ విలేజెస్ పక్క నుంచి వెళ్తుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి చక్రపల్లి ఈ విలేజెస్, ఇది మొత్తం ఈ సౌత్ పార్ట్ కిందికి వస్తుందండి. ఇది సౌత్ పార్ట్ ఇది మొత్తము. గంగారం విలేజ్ నానుకొని వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీతారాం కుంట, దొబ్బకుంట ఈ విలేజెస్ నానుకొని వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మారేపల్లి విలేజ్ బిఫోర్ నుంచి వెళ్తుంది ఇది. ఇక్కడ వచ్చేసి కొండాపూర్ బిట్వీన్ మధ్య నుంచి వెళ్తుందండి ఇది. ఆలియాబాద్ అండ్ గారకుర్తి ఈ విలేజెస్ మీద నుంచి మనకి ఇక్కడ ముంబై హైవేలో నందికంది విలేజ్, మన ఐ థింక్ ఇది మండలం అనుకుంటా, ఈ విలేజ్ సంథింగ్ దాని బిఫోర్ మనకి ఇక్కడ ఈ లొకేషన్లో ఇక్కడ ఎండ్ అవుతుందండి. మనకి ఇది సౌత్ పార్ట్ వచ్చేసి మనకి చౌటుప్పల్ విజయవాడ హైవే నుంచి ఇక్కడి వరకు మనకి ఈ సౌత్ పార్ట్ కిందికి వస్తుంది. సో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చూసి ఎంక్వైరీ చేసి తీసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.